ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీ మీద ఆయన ప్రవర్తించడం ఏ విధంగా ఉంది అని మీకు చెప్పడం కోసం ప్రత్యక్షంగా ఈ బాటలు కూడా మేము ముందు ఉంచిన నేను గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి. మొట్టమొదటి మాట ఒక్కసారి మీరు చూడండి, ఇది 230 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 230, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా 230. 8 PM విస్కీ. ఇది అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ, కొద్దిగా కాస్ట్లీ, కొద్దిగా డబ్బు ఉండే వాళ్ళు తాగే విస్కీ. అప్పుడు 360 రూపాయలే, ఇప్పుడు 360 రూపాయలే. బీరిన్నా ఇది SNG 10,000 గోల్డ్ అంట బీరు. అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్, అప్పుడు 220, ఇప్పుడు 220. ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు ఏం చెప్పినాడు. ఇది నాసి రకము, నాణ్యత లేనిది, విషం అన్నాడు. ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఇది నాసిరకం కాదు, నాణ్యతనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం. ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందే? ఇది అమృతమవుతుందే? ధరలు తగ్గించకపోతివి, అదే బ్రాండే, అదే బాటలే, అదే డిస్టరీనే, అదే కంపెనీనే. మారింది ఏంటంటే తాగేవాడు మారలే, బాటలు మారలే. మారిందల్లా ఒకటే, ఇచ్చే చెయ్యి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తి ఇస్తున్నాడు. ఇంతకు తప్ప ఏ మార్పు జరగలే. కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదమ్ములే. మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం. నేను ఓడిపోయేదానికి, నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే. వారి యొక్క బలహీనతను, వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి, రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది. 30 రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు. ఇది సక్రమంగా లేదు. తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ, వాళ్ళకు రావాల్సినటువంటి మైకం కానీ, ఉల్లాసం కానీ, ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కావడం కాలే. కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి తాగుతున్నారు. 130 రూపాయలు ఉండేటి, 130 రూపాయలు ఉండే ఈ విస్కీలు తాగుతున్నారు. ఇవి తాగుతున్నారు. వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులకు కూడా అబద్ధం చెప్పినావు. వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది? లాటరీ విధానంలో 2 లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు. అప్పుడు మీరు ఇచ్చిన జీవో 20% మార్జిన్ ఇచ్చినారు. ఒక్కొక్క బ్రాందీ షాపులో ఈ బాటల మీద 20%. అంటే ఇది 130 రూపాయలు ఉంటే కన్నా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కన్నా 26 రూపాయలు రావాలా, 26 రూపాయలు రావాలా. లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాందీ షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంత ఉందని చెప్పి చూస్తే 9.5% ఉంది. 9.5% ఉంది. ఈ బాటలు ఎంత పడుతుందో తెలుసునా ప్రజలారా? ఒకసారి ఈ బాటలు 119 రూపాయలు. బ్రాందీ షాపు వానికి ఇచ్చేది గవర్నమెంట్ వాడు 119 రూపాయలకి ఇస్తున్నాడు ఇది బాటలు. దీని మీద 11 రూపాయలు వస్తుంది. మామూలుగా వాళ్ళు చెప్పిన ప్రకారం, చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన ప్రకారం అయితే 26 రూపాయలు రావాలా. 26 రూపాయలు లాభం రావాల్సినటువంటి ఈ బాటల మీద 11 రూపాయలు లాభం వస్తుంది అంటే కనుక ఇదే విధానాన్ని 9.5% అని చెప్పి ముందే చెప్తే లాటరీ విధానానికి 80,000 మంది రారు, 40,000 మంది మాత్రమే వస్తారు. ప్రభుత్వానికి ఒక 1000 కోట్లు డబ్బు రాకుండా పోతుందని చెప్పి ప్రజలను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు. వ్యాపారస్తుల్ని మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు.
ఇటు ప్రజలను ముంచి ఇటు వ్యాపారస్తులను ముంచి తన జోబీ నింపుకునే ప్రయత్నం, ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలోనూ బెల్ట్ షాప్ ఉంది. నేను ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నా కదా, ఈ ఊరు ఆ ఊరు కాదు. పెద్ద ఊర్లో 2000-3000 ఓట్లు ఉండే ఊళ్ళో అయితే కనుక 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క బెల్ట్ షాప్ దగ్గర ₹1,00,000 నుంచి ₹2,00,000 డిపాజిట్ చేసుకొని వాళ్ళకి సరికిస్తే ఊళ్ళో అమ్ముతున్నారు. ప్రొద్దుటూరులో మందు తాగుతాడు, గ్రామానికి పోతాడు. ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఆ సరిగాలి రోజు కైపు తగ్గింటుంది, మళ్ళీ 2 ounces 3 ounces తాగుతాడు, ఊళ్ళో దొరుకుతుంది కాబట్టి. అంటే మద్యాన్ని ఎక్కువ తాగడానికి, తాగి డబ్బు పోగొట్టుకునేదానికి, ఆరోగ్యం పోగొట్టుకునేదానికి, తాగిన మైకంలో చిల్లర గలాటలు చేసుకునేదానికి ఒక్కటి కాదు అనర్థం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తుంది తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ, ప్రజల యొక్క ఆర్థిక భద్రత కానీ, వారి సంతోషాన్ని కానీ, శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ, మనుషులు మృగాలై మహిళల పట్ల ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలని కానీ ఇవన్నీ ఏంటి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక్కటే డబ్బు 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 డబ్బు. ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్నారు, పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతున్నారు. వ్యాపారస్తులు కూడా లాభపడతారనే విశ్వాసం నాకైతే లేదు. నష్టపోయే పరిస్థితి ఉంది. నష్టపోతారు కాబట్టి వాళ్ళు తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తప్పుడు మార్గాలు అవలంబించే ప్రతి తప్పుడు మార్గం కూడా అది ప్రజలకు నష్టం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. సారా తాగితే 5-6 గంటలు మైకం ఉంటుంది. 5-6 గంటలు నారావారి మాటలు వింటే 5-6 నెలలు ఉంటుంది మైకం. 5-6 నెలలు ఉంటుంది మైకం. ఆ మాటలు విని ఈ ప్రజలు మైకంలోకి పోయే ఈ ప్రభుత్వాన్ని గెలిపించగలిగినారు. వారి భవిష్యత్తుకు వారే చీకటి రోజులు చేసుకునే పరిస్థితి ఆసన్నమైంది. కాయకష్టం చేసేవాళ్ళు వారి రక్తాన్ని చెమటగా మార్చి జీవిస్తూ ఉన్నారు. వారు సంపాదించే ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టం చేసేవాళ్ళు సంపాదించే డబ్బు 400, 500, 600, 700 సంపాదిస్తే వారు చేసిన కష్టానికి, వారికి వచ్చిన డబ్బులో నుంచి, శారీరక శ్రమ నుంచి, ఒళ్ళు నొప్పి నుంచి తప్పించుకునే దానికోసం ఒక క్వార్టర్ మందు తాగాలని చెప్పి 200, 300 వాళ్ళకి మనకి ఇచ్చే పరిస్థితులు చేస్తూ ఉంటే అట్టి వ్యక్తుల దగ్గర నుంచి వారి రక్తాన్ని విస్కీ రూపంలోకి మార్చుకొని ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. వారి ఆరోగ్యాలు పాడైపోయినా కానీ మనం స్పందించకపోవడం అనేది న్యాయం కాదు. కాబట్టి ఎన్నికల కంటే ముందు ఏవైతే మీరు వాగ్దానం చేసినారో ఈ ప్రజలకు, ఆ ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ యొక్క బాటల మీద అన్నిటి మీద మద్యం ధరలు